Yeah. So this is a WordPress dashboard అండి. So here you can able to edit Okay. your profile. Okay. If you want to edit or if you want to manage your profile, log out. So everything you can see from the top right side. And on the left side, you'll have the all these different parameters. Okay. Okay. రైట్ నౌ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ మీకు జనరల్ ఏవి కావాలో అవి మెయిన్‌వి ఇచ్చాము. బట్ అదే మీరు జనరల్‌గా వర్డ్‌ప్రెస్‌లో ప్లగిన్స్ అని ఉంటాయని చెప్పాను కదా! ఏ ఫంక్షనాలిటీ ఇప్పుడు ఒక అవునండి. ఎంప్టీ హౌస్ ఇచ్చి దాంట్లో మనం ఫంక్షనాలిటీస్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో మనం డిజైన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ అన్నప్పుడు మనం విల్ డూ ద ప్లగిన్స్ అన్నమాట. విల్ ఇన్‌స్టాల్ ద డిఫరెంట్ ప్లగిన్స్. ఈచ్ ప్లగిన్‌కి ఇట్ హాస్ ఇట్స్ ఓన్ ఏమంటారు దాన్ని. సో రైట్ నౌ మీరు ఇక్కడ విజిట్ సైట్ అని ఉంటుంది. దీన్ని మీరు రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ టాబ్ అని కొడితే మీకు ప్రెజెంట్ ఏ సైట్ ఉంది అంటే ఇది థీమ్ ఉంది ప్రెజెంట్. ఓకే. మీరేమి ఇది క్రియేట్ చేయలేదు. బట్ జస్ట్ ఒక బేసిక్ థీమ్ అనేది తీసుకొని ఇన్‌స్టాల్ చేసాం అన్నమాట. ఓకే. అర్థమైందండి. ఇప్పుడు అర్థమైంది. మీరు సపోజ్ లేదు నాకు థీమ్స్ నేను వేరే థీమ్ నాకు నా బిజినెస్ రిలేటెడ్ వేరే థీమ్. సో, అలాంటప్పుడు థీమ్స్‌లోకెళ్తే మీకు ఇట్లా డిఫరెంట్ థీమ్స్ కనబడతాయి. ఇంకా మీరు న్యూ థీమ్స్ కూడా యాడ్ ఓకే. చేసుకోవచ్చు. బట్ పెయిడ్ థీమ్స్ ఉంటాయి. ఫ్రీ థీమ్స్ ఉంటాయి. సో, మనకు ప్రెజెంట్ అయితే ఆ! యాక్టివ్‌గా ఉండేది ఇది 2024 అనే ఉంటుంది. సపోజ్ నాకు ఈ ఓకే. ఈ థీమ్ కావాలనుకోండి. లెట్స్ సే ఈ థీమ్ ఎలా ఉందో చూడడానికి మనం లైవ్ ప్రివ్యూ అని క్లిక్ చేస్తే యూ కెన్ సీ ద లైవ్ ప్రివ్యూ అనమాట. అంటే అసలు ఆ థీమ్ ఎలా ఉందనేది మీకు కనబడుతది. సో, ఇది ఆ థీమ్ అనేది బేసికల్లీ ఇలా వస్తది మనకి. ఓకే. ఓకే. సపోజ్ మీరొకసారి థీమ్స్‌లోకెళ్తే లైవ్ ప్రివ్యూలోకెళ్తే అలాగే మీరు థీమ్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. అసల ఏ ఫాంట్స్ ఉన్నాయి? ఏ వెర్షన్ ఉంది? ఎందుకంటే మనం ఎప్పుడో పాత థీమ్స్ ఆర్ అనవసరమైన థీమ్స్ అవి యూజ్ చేస్తే మన సైట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఆ! ఓకే. సో, అందుకే వి నీడ్ టు మేక్ ష్యూర్ అనమాట. మనం ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు ఇది ఒక థీమ్. సపోజ్ మన హెడర్ ఇలా వస్తుంది, టైటిల్ ఉంది, ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసుకుంటే మనకు కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ నాకు థీమ్ బాగుంది అనుకుంటే మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్టివేట్ అని ఉంది ఓకే. కదా! యాక్టివేట్ చేయడంలో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న థీమ్ ఏంటి ఇది కదా! మనం యాక్టివేట్ చేయడాల్లో వేరే థీమ్ అవును. మారిపోతుంది. ఓకే. సపోజ్ నేను లెట్స్ సే నాకు ఈ థీమ్ ఇదేదో మైండ్ బ్లోన్ అంట. ఈ థీమ్ ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో, వాట్ ఐ కెన్ డూ ఇస్ నేను లైవ్ ప్రివ్యూ చూడొచ్చు. చూసిన తర్వాత యాక్టివేట్ అని చేస్తే వన్స్ యాక్టివేట్ చేయగానే ఇప్పుడు ప్రెజెంట్ యాక్టివేషన్‌లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు మీరు ఇక్కడ విజిట్ సైట్ ఇది ఎక్కడి నుంచైనా చేయొచ్చు, ఎక్కడి నుంచైనా పైనుంచైనా చేయొచ్చు విజిట్ సైట్ అని. సో, చూడండి మీకు ఈ థీమ్ అనేది వస్తుంది. ఓకే. జస్ట్ మీరు విజిట్ సైట్ రైట్ క్లిక్ చేస్తే ఇందాక థీమ్‌కి ఇప్పుడు థీమ్‌కి మారిపోయింది కదా! అవునండి. సో, ఇలా అంటే మనకు కావాల్సిన థీమ్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సపోజ్ అంటే యాడ్ న్యూ థీమ్ అని ఉంది. యాడ్ న్యూ థీమ్ కొడితే దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ థీమ్స్. అంటే చూడండి దేర్ ఆర్ మంచి మంచి థీమ్స్ ఉంటాయి. బట్ ఫ్రీవి ఉంటాయి, పెయిడ్‌వి ఉంటాయి. సపోజ్ లెట్స్ సే నేను నాకు ఈ థీమ్ నచ్చింది. నేను దీన్ని ఇన్‌స్టాల్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ప్రివ్యూ కూడా చూడొచ్చు. ఫస్ట్ ప్రివ్యూ చూసి మన ప్రివ్యూ అంటే మనకి ఎలా వస్తదని చూసుకోవచ్చు. ఓకే. నాకు ఇలా వస్తదని అర్థమైంది. నేను ఇప్పుడు ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ చేయాలి. అప్పుడు మనకి ఆ థీమ్ మనకి లైవ్ అవుతదన్నమాట. ఓకే. ఓకే. రైట్ నౌ అది ఇన్‌స్టాల్ అవుతుంది. ఇప్పుడే యాక్టివేట్. వన్స్ ఇన్‌స్టాల్ అయితే యాక్టివేట్ చేయమని అడుగుతుంది. సో, యాక్టివేట్ అయిన తర్వాత దెన్ యూ కెన్ సీ ఇది యాక్టివ్ థీమ్. ఇప్పుడు నేను విజిట్ సైట్ అని రైట్ క్లిక్ చేసి ఎళ్తే ఆహ్, జస్ట్ ఎ సెకండ్. సో, నేను కస్టమైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. అంటే ఇందాకల థీమ్ ఏదైతే ఉందో దాన్నే ఇప్పుడు మనం కస్టమైజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. బట్ ఫస్ట్ మనకి థీమ్ కదా! ఈ థీమ్ అనేది రావాలి. కస్టమైజ్ లేఔట్ నో మెనూస్, విడ్జెట్స్, అడిషనల్ సీఎస్ఎస్ ఆహ్, ఒకసారి భానుని రమ్మనవా? భాను సో, మీకు ఇవన్నీ డిఫరెంట్ వేస్‌లో అన్నమాట. హెడర్ మీకు ఆ రోజు చెప్పాను కదా! హెడర్ అంటే ఏంటి? ఫుటర్ అంటే ఏంటి? పైన. సో, అవును. అవును. పైన యాహ్! సో అహా! భాను ఇప్పుడు నేను థీమ్ తీసుకున్నదే నాట్ షోయింగ్. లాస్ట్ టైమ్ నువ్వేదో చెప్పావు. ఇప్పుడు ఒక థీమ్ అనేది తీసుకున్నా. ఓకే. ఓకే. సపోజ్ ఈ థీమ్ తీసుకున్నాను. సో, రైట్ నౌ ఇది చూపించట్లేదు. ఓల్డ్‌దే చూపిస్తుంది. సో, అవును. వేర్ షుడ్ వి గో? కస్టమైజ్. సో, వన్స్ కస్టమైజ్ చేసాక పేజ్ టచ్‌లోనే ఉండాలి థీమ్ క్రియేట్ చేయాలి. అదే థీమ్ యాక్టివేట్ చేద్దాం. జస్ట్ ఐ వాంట్ టు యాక్టివేట్ ద థీమ్ రైట్ నౌ. మనం ఏదైతే థీమ్ ఇన్‌స్టాల్ చేసామో దాని రిలేటెడ్ పేజెస్ ఉండిపోయాయి. సో, ఫస్ట్ వి నీడ్ టు రిమూవ్ దోస్ పేజెస్. ఓకే. లెట్స్ సే ఇప్పుడు ఓకే. ఇందాకల మనం వేరే థీమ్ ఉండేది కదండీ! ఆ అవును. థీమ్‌లో ఈ పేజెస్ అనేవి క్రియేట్ అయిపోయి ఉంటాయన్నమాట బై డిఫాల్ట్. సో, ఓకే. ఫస్ట్ వి నీడ్ టు రిమూవ్ దీస్ పేజెస్. ట్రాష్. ఓకే. సో, నౌ ఆల్ ద పేజెస్ గాట్ డిలీటెడ్. సో, లెట్స్ యాక్టివేట్ అగైన్. ఓకే. యాడ్ న్యూ థీమ్. ఏదో ఒక థీమ్ తీసుకోవచ్చు. ఓకే. ఎనీ పార్టిక్యులర్ థీమ్. సపోజ్ మనం ఇది ఆ! యాహ్! సో, సపోజ్ ఇదొక థీమ్ ఉంది కదా! ఇఫ్ యూ వాంట్ టు ఇన్‌స్టాల్ దిస్ ప్రివ్యూ చూసుకోవచ్చు మీరు. అంటే ఎలా ఉంటదో అనేది ముందుగా మీరు వి కెన్ టెస్ట్ ఔట్. ఓకే. ఇప్పుడు మన సైట్ అనేది ఇలా కనబడుతది. వన్స్ ఇన్‌స్టాల్ చేసాక. సో, వి కెన్ డైరెక్ట్‌లీ ఇన్‌స్టాల్ ఫ్రమ్ హియర్. వన్స్ ఇన్‌స్టాల్ చేసాక ఇట్ విల్ ఆస్క్ టు యాక్టివేట్. ఇప్పుడు ఇన్‌స్టాల్ అంటే బేసిక్‌గా ఏమవుతుందంటే ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఈ థీమ్‌లో సపోజ్ హోమ్ అనేది ఒక పేజ్ సర్వీసెస్ అలా సో, ఆ ఫైల్స్ అనేవి డౌన్‌లోడ్ అవుతున్నట్టన్నమాట మన వర్డ్‌ప్రెస్‌లోకి. సో, వన్స్ ఇన్‌స్టాల్ అయితే వి నీడ్ టు యాక్టివేట్ దెమ్. సో, ఇప్పుడు విజిట్ సైట్ రైట్ క్లిక్ చేసి ఇఫ్ యూ ఓపెన్ ఇంటూ ద విజిట్ సైట్ ఐడియల్‌గా అయితే ఇక్కడ కనబడాలి కస్టమైజ్. ఇట్స్ లోడింగ్ జస్ట్ చేంజ్ కస్టమైజ్.
ఐడియల్ అయితే ఇక్కడ మన థీమ్ చూపించాలి మనం ఏదైతే యాక్టివేట్ చేసాం వెన్ దేర్ ఆర్ నో పేజెస్. బట్ మేబీ జస్ట్ సర్టన్ ఆల్ ట్రాష్. Posts also should not be there. Pages, posts, and categories. We are deactivating the previous theme. Yeah. Okay. So let's go to the themes again. Pages, sorry. Appearance, themes. So can we delete this? Customize. ఐడియల్ అయితే ఇక్కడ చూపించాలి బై డిఫాల్ట్ మనం తీసుకున్న థీమ్ కొన్నిసార్లు విల్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్. No. Can we activate some other theme? Can we activate this thing? Just a second. Okay. Hello. Yeah, hello. I'm audible. కృష్ణ. అంటే వాయిస్ సైలెంట్ లో ఉంది నేను. ఓకే ఓకే యాక్చువల్గా మనకి మామూలుగా థీమ్ బై డిఫాల్ట్ ఏదైతే ఇన్స్టాల్ చేస్తామో స్టార్టింగ్ ఓకే. ఇప్పుడు ఈ వర్డ్ప్రెస్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏదైతే మనం వర్డ్ప్రెస్ ఇది క్రియేట్ చేసుకున్నామో ఇప్పుడు మనం బై డిఫాల్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒకటి అడుగుతుంది అనమాట ఏమని సెలెక్ట్ యువర్ థీమ్ అని. సో అప్పుడు ఏదైతే థీమ్ సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు థీమ్ సెలెక్ట్ చేసుకుంటుంది అది ఏదైతే చేసుకుంటామో అది బై డిఫాల్ట్ గా ఉంటుంది. ఓకే సో ఇప్పుడు తర్వాత కూడా మారితే ఐడియల్ అయితే మారాలి బట్ కాకపోతే ఒకసారి బట్స్ ఉంటాయి. ఆ బట్స్ వల్ల ఏంటంటే మీకు డైరెక్ట్ గా జస్ట్ సెకండ్ మీకు చూపిస్తాను ఒకసారి. రీసెట్ రీసెట్ సైడ్
సో, సేమ్ లాగిన్స్ మనం లాగిన్ అవ్వచ్చు ఇప్పుడు ఒకసారి. మనం మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే బేసిక్‌గా సైట్‌ని రీసెట్ చేసాం. హలో! వినపడుతుందండి మీకు? వినపడుతుంది. యాహ్! సో, మనం బేసిక్‌గా ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్ ఏంటంటే ఐడియల్‌గా అయితే వేరే థీమ్ చేసుకోవడం అవ్వాలి. ఓకే. బట్ కొన్ని సార్లు వర్డ్‌ప్రెస్ బగ్స్ వల్ల మనం అది ఇన్‌స్టాల్ చేయలేనప్పుడు మనం రీసెట్ చేసుకోవచ్చు బేసిక్‌గా సైట్‌ని. సో, అలా రీసెట్ చేయడం వల్ల అప్పటి వరకు ఏవైతే ఇవి ఉంటాయో బేసిక్‌గా కాపీ, పేస్ట్. హలో! హలో! యెస్ సార్. మీకు స్క్రీన్ కనబడుతుందా? కనిపిస్తుందండి. ఓకే. జస్ట్ ఎ సెకండ్ అండి. యాక్చువల్‌గా మనకి ఈ ఎర్రర్ వచ్చినప్పుడే ప్రాబ్లమ్. లెట్ మీ ఓపెన్ ఇన్ ఇన్కాగ్నిటో. స్పేస్ పెట్టి డిలీషన్. సేమ్ ప్రాక్టీస్ టు ప్రాక్టీస్ సిస్టమ్ ప్రాబ్లమా? వాట్సాప్‌కి వెళ్ళండి సార్. వాట్సాప్‌లో వెళ్ళండి. వాట్సాప్‌లో అంటే అదన్నా కాపీ అవ్వట్లేదండి. మెయిల్ పంపిస్తున్నారా? అస్సలా ఇది టూ మెనీ టాబ్స్ ఓపెన్ చేయడం వల్లేమో. Appearance, themes. So let us say visit site. Right now, the by default site is activated. Now let's add a new theme. Let's say Astra install. Activate. Customize. సో, హలో! చెప్పండి. బేసిక్‌గా మీకు ప్రాసెస్ ఐల్ జస్ట్ షో యూ. అంటే ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నాం అంటే థీమ్ ఇన్‌స్టాల్ చేస్తున్నాం. ఓకే. ఓకే. అపియరెన్స్‌లోకెళ్ళి థీమ్స్‌లోకి వెళ్తాం. బై డిఫాల్ట్ థీమ్ ఇది ఇప్పుడు సపోజ్ ఇది ఉంది 2024 అనేది బై డిఫాల్ట్ థీమ్ అనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేసాం వాట్ ఆల్ వి హావ్ డన్ ఈస్ వేరే థీమ్ ఇన్‌స్టాల్ చేద్దాం అనుకున్నాం. యాడ్ న్యూ థీమ్ క్లిక్ చేసాం. సపోజ్ నేను ఈ థీమ్ క్లిక్ చేశాను. అవును. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే ది థింగ్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్ ఈస్ ఎక్కువ థీమ్స్ యాక్టివేట్ చేసినప్పుడు ఇవి క్రియేట్ అవుతాయి కదా! అపియరెన్స్, థీమ్స్. యాహ్! సో, ఎక్కువ థీమ్స్ యాక్టివేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా యూ విల్ ఫేస్ ద ప్రాబ్లమ్. అలాంటప్పుడు ఓకే. మనం రీసెట్ చేయాలి మళ్ళీ వర్డ్‌ప్రెస్‌ని. బట్ స్టార్టింగే మనం ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు రీసెర్చ్ చేసాక స్టార్టింగే మనం ఇన్‌స్టాల్ చేసామా దీన్ని. ఇప్పుడు ఈ అస్త్రా థీమ్. బేసిక్‌గా మీకు థీమ్ అంటే అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందండి. యాహ్! సో, వి నీడ్ టు చూజ్ అంటే స్టార్టింగ్ ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడే ఏ థీమ్ అనేది మన బిజినెస్‌కి రిలేటెడ్‌గా ఉంది. ఇప్పుడు సపోజ్ లెట్స్ సే మన మ్యాట్రిసెస్ అనుకోండి. ఓకే. మనకి దాని రిలేటెడ్ థీమ్ వస్తే ఇక్కడ చూపిస్తది. లేదు అలా లేదు ఎగ్జాక్ట్‌గా మనకు రావట్లేదు. అప్పుడు మన మామూలు మ్యాట్రిసెస్ అనేది జనరల్‌గా ఈ-కామర్స్ ఉంటాయి. అంటే ఓకే. ఆన్‌లైన్‌లోనే. అవును. సో, అలాంటప్పుడు మీరు ఏదో ఒక ఈ-కామర్స్ థీమ్ ఇప్పుడు సపోజ్ నేను ఈ-కామర్స్ అని కొట్టాను. ఇవన్నీ ఈ-కామర్సే. ఓకే. మేబీ లెట్స్ సే వన్ మోర్ థింగ్ వి కెన్ ట్రై ఫర్నిచర్ అని కొడతాను. ఫర్నిచర్. సో, మీరిప్పుడు చూస్తే ఇవన్నీ ఫర్నిచర్ రిలేటెడ్ అనమాట. హ్మ్. సో, సపోజ్ ఇదే థీమ్ ఉంది. ఈ థీమ్ బాగుంది అనుకున్నారనుకోండి ప్రివ్యూ చూడొచ్చు. వెన్ యూ సీ ప్రివ్యూ యూ విల్ అండర్‌స్టాండ్ అంటే థీమ్ అది ఎలా ఉందనేది. ఓకే. ఒక పేరెంట్ పేజ్, మెయిన్ పేజ్ ఎలా ఉంది, సబ్ పేజ్ ఎలా ఉంది. బట్ రైట్ నౌ ఇదైతే బాలేదు. బేసిక్‌గా మనకి థీమ్ ఇక్కడే చూపించాలి. అంటే థీమ్ ఎలా ఉందనేది. లెట్స్ ట్రై అనదర్ వన్. సపోజ్ ఇది ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ అపియరింగ్. పేరెంట్ పేజ్, సబ్ పేజ్. ఏదో సమ్ ఎర్రర్ అయితే ఉంది. నా బ్రౌజర్‌లోనా, దీంట్లోనా
ఐడియల్‌గా మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఉంది కదా మీకు ఇక్కడ చూపిస్తుంది కదా! అవును. ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే వెబ్‌సైట్ చూపిస్తుందో అదే ఇక్కడ చూపిస్తుంది రైట్ సైడ్. అవును. అండ్ మీరు ఏ థీమ్ మీకు అంటే మన బిజినెస్‌కి రిలేటెడ్ ఉంటదనుకుంటారో ఆ పర్టిక్యులర్ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఇప్పుడు డిజిటల్ ఇప్పుడు సపోజ్ నేను స్టార్ట్ చేసినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది చూసాను. లెట్స్ సే ఇఫ్ యూ సీ ద డిజిటల్ మార్కెటింగ్. టోటల్ మనకి 150 థీమ్స్ ఉన్నాయి రిలేటెడ్ టు. సో సమ్ థీమ్ విచ్ వి థింక్ ఈస్ రిలవెంట్ వి కెన్ ఇన్‌స్టాల్. ఓకే. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీకు ఇన్‌స్టాల్ చేసే ముందు ఫస్ట్ టైమ్ అనుకోండి ఇదే థీమ్ ఇన్‌స్టాల్ చేయడం మనం ఇందాక ఇన్‌స్టాల్ చేసాం కదా! ఫస్ట్ థీమ్. సో అలా అవును. అయితే ఈజీగా మీకు డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా. లేదు అలా ఓకే. లేదు ఇప్పుడు సపోజ్ లెట్స్ సే లెట్స్ సీ విజిట్ ఓపెన్ లింక్. సో ఇప్పుడు నేను దీన్ని యాక్టివేట్ చేశానా? ఇప్పుడు ఈ 2 ఫస్ట్ లెట్స్ డిలీట్. వేరే థీమ్స్ ఉంటే ప్యారలల్‌గా ఎక్కువ థీమ్స్ అది అవ్వదన్నమాట. ఓకే. ఓకే. అప్పుడు ఇప్పుడు రైట్ నౌ వి వాంట్ టు యాడ్ థీమ్. మేబీ ఐల్ సెర్చ్ ఫర్నిచర్. So there are total in my 258 themes are there. Suppose I want to install maybe this one. Let's install. వన్స్ ఇన్‌స్టాల్ చేసి యాక్టివేట్ చేయగానే మీకు ఆ పర్టిక్యులర్ థీమ్ అనేది అపియర్ అయిపోవాలి. అలా అవ్వట్లేదు అంటే దేర్ ఈస్ సమ్ ఎర్రర్. ఓకే. సో ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మీకు మల్టిపుల్ వేస్ ఒకటి వేరే థీమ్ డిలీట్ చేసి యాక్టివేట్. సో లెట్ us see if you click on the customize. There is more recent autosaver the one restore the autosave. Okay, it is showing the previous one just to see. మీకు ఇక్కడ మొబైల్‌లో ఎలా ఉంది, డెస్క్‌టాప్‌లో ఎలా ఉంది, టాబ్లెట్‌లో ఎలా ఉంది. యూ కెన్ సీ హియర్. బట్ రైట్ నౌ మనకి ఈ థీమ్ అనేది యాక్టివేట్ అయితే అవ్వలేదు. థీమ్ అయితే యాక్టివేట్ అయింది కానీ మనకి ఆ ప్రివ్యూ అనేది ప్రాపర్‌గా చూపించట్లేదు. జస్ట్ అవును. కస్టమైజ్. శాంపిల్ పేజ్. హోమ్ పేజ్. కాంటాక్ట్ అస్ పేజ్. I think page is not there. Got it. సో ఈ థీమ్స్ అయితే మనకి ఏం లేవు బేసిక్‌గా. బేసిక్‌గా ఈ థీమ్ వర్క్ అవ్వట్లేదు. సో మీరు లైవ్ ప్రివ్యూ చూసినప్పుడు ఏదైతే థీమ్స్ మీకు చూపించట్లేదో డోంట్ గో ఫర్ దోస్ థీమ్స్ అండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు సపోజ్ మీరు ఏమైనా న్యూ అంటే థీమ్ యాడ్ లాగిన్ కావట్లేదా దానికి? హలో లా ఏంటండి? యాక్టివేట్ చేసినా కూడా యాక్టివేట్ చేసాం ఇప్పుడు ఇది చూపిస్తుంది కదా! సపోజ్ ఇది రైట్ నౌ ఇది యాక్టివేట్ చేసాం. ఓపెన్ లింక్ విజిట్ సైట్ చూడగానే ఇట్ యాక్టివేటెడ్. అంటే ఓకే. కొన్ని బట్ ఏవైతే మీరు ప్రివ్యూ ఏదైతే ప్రాపర్‌గా లేదో డోంట్ గో ఓకే. ఫర్ దోస్ థీమ్స్. ఇప్పుడు చూడండి ఇది ఓపెన్ చేస్తే ప్రివ్యూ అలా వస్తుంది. సో ఇలాంటివి అసలు అవును. కన్సిడర్ చేయకండి. సరే. బట్ కొన్ని ఏవైతే ప్రివ్యూ మీకు వర్క్ అవుతున్నాయి అనుకున్నప్పుడు గో ఫర్ దెమ్. ఓకే. సో మేక్ ష్యూర్ యువర్ ప్రివ్యూ ఇస్ ప్రాపర్ అండ్ మేక్ ష్యూర్ డోంట్ ఇన్‌స్టాల్ టూ మెనీ థీమ్స్. ఓకే. ఓకే. వెన్ యూ ఇన్‌స్టాల్ టూ మెనీ థీమ్స్ ఇట్ వోంట్ వర్క్ అన్నమాట. మళ్ళీ మీరు అన్ని థీమ్స్ డిలీట్ చేసుకున్న, రీసెట్ చేసుకొని దెన్ యూ నీడ్ టు ఇన్‌స్టాల్ న్యూ థీమ్. ఏదైతే మీరు ఫైనల్ అనుకుంటున్నారో. ఓకే. అర్థమైందా? క్లియర్ అండి? క్లియర్ అది అండి. ఫస్ట్ స్టెప్. ఇంకా అక్కడి నుంచి వన్స్ మీకు సపోజ్ మనం ఇప్పుడు ఈ థీమ్ ఇన్‌స్టాల్ చేసాం. లెట్స్ సే రైట్ నౌ వి హావ్ ఇన్‌స్టాల్డ్ దిస్ థీమ్. వి కెన్ జస్ట్ ఎడిట్ వన్స్ మనం కస్టమైజ్‌లోకెళ్తే మనం ఏ ఎలిమెంట్ సపోజ్ ఇక్కడ టెక్స్ట్ మార్చాలి. లెట్స్ సే బెస్ట్ ఫర్నిచర్ స్టోర్. ఓకే. పబ్లిష్. సో అలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి కదా! డిస్క్రిప్షన్ ఇప్పుడు సపోజ్ ఇమేజ్ మార్చాలి. యూ కెన్ గో బ్యాక్. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఐకాన్. ఇప్పుడు సపోజ్ ఈ ఐకాన్ ఉంది కదా! అవును. లెట్స్ సే ఇక్కడ మనం ఒక ఫర్నిచర్ ఎక్స్ ఇది మన బ్రాండ్ నేమ్ అనుకోండి. సపోజ్ లోగో ఏదో ఒకటి ఇవ్వాలి. సో యూ కెన్ సెలెక్ట్ పర్టిక్యులర్ లోగో ఏదైతే బ్రాండ్ లోగో ఉంటుందో. ఓకే. సపోజ్ రైట్ నౌ నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. థాట్ ఈస్ ఐకాన్. యాహ్! సెలెక్ట్. సో మనం ఏ పర్టిక్యులర్ సెక్షన్‌లో ఓన్లీ నాకు ఇదే కనబడాలి. ఓకే. క్రాప్ ఇమేజ్. సో మీకు ఆటోమేటిక్‌గా యూ విల్ సీ దట్ లోగో హియర్. ఓకే. నేను ఇక్కడ టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ వస్తుంది. బట్ ఇఫ్ ఐ గివ్ ద లోగో లెట్స్ సే సో క్రాప్ ఇమేజ్ ఐడియల్‌గా ఇక్కడ పబ్లిష్ లోగో ఇమేజ్ ఓన్లీ. సో ఇందాక టైటిల్ సెలెక్ట్ టైటిల్ టెక్స్ట్ ఒకటే ఉంది కదా! మీ అవును. సెలెక్టెడ్ లోగో కనబడాలా? ఓన్లీ టైటిల్ కనబడాలా? ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి. సో పబ్లిష్. వన్స్ మీకు పబ్లిష్ చేయగానే యూ కెన్ సీ ద ప్రివ్యూస్ అన్నమాట. మొబైల్ ఎలా ఉంది? డెస్క్‌టాప్‌లో ఎలా ఉంది? సో ప్రతి దాంట్లోనే వి షుడ్ బి ఏబుల్ టు సీ. అంటే మనం ఎలా ఉంది? మొబైల్‌లో బాగా వచ్చి డెస్క్‌టాప్‌లో బాగా రాకపోవడం అలా ఉంటాయి. సో మేక్ ష్యూర్ మన అన్ని డివైసెస్‌లోని ఒకేలా కనబడాలి. అర్థమైందండి? అర్థమైంది. సో మీరు ప్రాక్టీస్ డాట్ డిష్‌లోకెళ్ళి ఇలా ఇప్పుడు నేను డిఫరెంట్ పేజెస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సే ఐ వాంట్ టు యాడ్ ఎ న్యూ పేజ్.
సో ఇక్కడ మేబీ టైటిల్, డిస్క్రిప్షన్. మీకు మొన్న ఎలిమెంటర్ గురించి చెప్పాను కదా! ఎలిమెంటర్ అనేది ఒక ప్లగిన్. ఇప్పుడు రైట్‌నో మనం ఏదైతే చేస్తున్నామో ఇది క్లాసిక్ ఎడిటర్‌లో చేస్తున్నాం. అదే మీరు ఎలిమెంటర్‌లోకి వెళ్లి చేస్తే ఇంకా ఈజీ అన్నమాట దీని మీద. ఓకే. ఓకే. సపోజ్ మీకు ప్లగిన్స్‌లోకి వెళ్లి యాడ్ న్యూ ప్లగిన్, ఎలిమెంటర్ అని ఒకటి ఉంటుంది. సో మీరు అది గాని మీరు మోస్ట్‌లీ నేర్చుకోవాల్సింది ఇదే వర్డ్‌ప్రెస్‌లో. మీరు దీన్ని యూజ్ చేసి మీరు డిజైన్ చేయడం ఎలాగో వచ్చిందంటే అండ్ ప్రాసెస్ అయితే సేమ్. సో నేను జస్ట్ ఎలిమెంటర్ అని కొట్టాను. సీ దిస్ ఈస్ ద వన్ విచ్ యూ నీడ్ టు ఐ థింక్ లోడ్ అవుతుంది. యాహ్! సో యూ కెన్ సీ కదా! 10,000,000 పీపుల్ ఇన్‌స్టాల్ చేశారు దీన్ని. సో అంటే అంతమంది అంత పాపులర్. ఆ రివ్యూస్ ఎంతమంది ఇన్‌స్టాల్ చేశారనే దాన్ని బట్టి వి కెన్ క్లియర్ బేసిక్‌గా. ఓకే. ఐయామ్ జస్ట్ కీపింగ్ ఆల్ ద ఏవైతే సెట్టింగ్స్ ఇస్తుందో విల్ డైరెక్ట్‌లీ సీ ద ఎడిటర్ అన్నమాట. పేజ్ ఎడిటర్ పేజ్ ఎలా ఎడిట్ చేయొచ్చు. ఓకే. సపోజ్ ఈ పేజ్‌ని ఎడిట్ చేయాలనుకోండి. వి కెన్ యాడ్ ఎలిమెంట్ వెదర్ మనకి ఏ ఫార్మాట్‌లో రావాలి ఇదా? ఓకే. లెట్స్ సే మీరు అనుకున్నారనుకోండి. సో మనకి కొన్నిట్లో 4 సెక్షన్‌లు ఉంటాయి. కొన్నిట్లో 3 సెక్షన్‌లు ఉంటాయి. కొన్నిట్లో ఒకే సెక్షన్ ఉంటుంది. సపోజ్ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 2 సెక్షన్స్ ఉన్నాయి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే యాడ్ చేయాలో లెట్స్ సే మనం ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఐ హావ్ యాడెడ్ వన్ ఇమేజ్ హియర్. ఓకే. ఇప్పుడు 2 సెక్షన్స్ వచ్చాయి. ఒక ఇమేజ్ యాడ్ చేశాను. ఇప్పుడు మీరు ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మీకు కావాల్సిన ఇమేజ్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సిమిలర్‌లీ నేను ఇక్కడ టెక్స్ట్ ఒకటి పెడతాననుకుంటున్నాను. యూ కెన్ గివ్ ద టెక్స్ట్ అన్నమాట. సో మీకు ఇది ఎలా ఉంటుందంటే సింప్లీ ఇక్కడ మీరు టెక్స్ట్ ఇవ్వచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. అవునా? నేను ఉంటా యాక్చువల్లీ ఎళ్ళాలి కొంచెం. ఐ థింక్ ఓకే. జస్ట్ ఓకే. నేను చూసుకుంటాను మీరెళ్ళండి. నేను తెచ్చాను. ఎందుకో లేదంటే ఉండాలా? అలా ఉండాలి. సరేలే ఒకసారి ఈ క్లాస్ అయిపోయింది. సో అవి క్లియర్ అండి మీకు అర్థమవుతుందా బేసిక్‌గా? సో మీరు డిఫరెంట్ సెక్షన్స్ యాడ్ చేసుకోవాలండి. ఇదంతా చాలా సింపుల్. మీరు ఏదైనా క్యాన్వా ఎలా అయితే అనుకున్నామో సేమ్. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే. మీకు ఇక్కడ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో టెక్స్ట్, ఇమేజ్, ఎడిటర్, వీడియో కావాలంటే వీడియో పెడతారు. ఓకే. మీరు జస్ట్ యూట్యూబ్ నుంచి ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు దీన్ని ఎడిట్ చేసి యూ కెన్ సెలెక్ట్ వీడియో. మీరు ఇక్కడ యూట్యూబ్ లింక్ ఇచ్చేస్తే డైరెక్ట్‌గా ఆ వీడియో వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సిమిలర్‌లీ మీరు డిఫరెంట్ ఎలిమెంట్స్ అండి. మీరు ఇవన్నీ ట్రై చేయాలి. ఓకే. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ కావాలి. గూగుల్ మ్యాప్స్ జస్ట్ ఇక్కడ పెడితే ఆటోమేటిక్‌గా మ్యాప్స్ వచ్చేస్తది. ఇక్కడ మీరు అడ్రెస్ ఇవ్వాలి. సో వన్స్ ఓకే. మనం ఇక్కడ చేసామనుకున్నప్పుడు వి కెన్ పబ్లిష్. సో ఇప్పుడు పబ్లిష్ చేసిన పేజ్ చూడాలంటే యూ నీడ్ టు ఇక్కడ మీకు ప్రివ్యూ ఉంటది. ప్రివ్యూ చేంజెస్ అని. ఓకే. ఓకే. ప్రివ్యూ చేంజెస్ చూస్తే మీకు ఎగ్జాక్ట్‌గా ఎలా ఉంది. చూడండి లోగో అప్‌లోడ్ చేసాం. టెక్స్ట్ ఇచ్చాం. మ్యాప్ పెట్టాం. సో అది పబ్లిష్ అయింది. యూ కెన్ సీ ఇలాగా. లైక్ దట్ యూ కెన్ వన్స్ మీకు ప్రివ్యూలో బాగుంటే యూ కెన్ అప్డేట్ అన్నమాట. సిమిలర్‌లీ మీరు రెస్పాన్స్ అంటే మొబైల్ ఎలా ఉంది, డెస్క్‌టాప్‌లో ఎలా ఉంది అది ఇందాక చెప్పాను కదా మీకు. అది కూడా చూసుకోవాలి జనరల్‌గా. ఇప్పుడు సపోజ్ ఈ పైన డెస్క్‌టాప్‌లో అయితే ఎలా ఉంది, టాబ్లెట్‌లో అయితే ఎలా ఉంది, మొబైల్‌లో అయితే ఎలా ఉంది. ఓకే. వెబ్‌సైట్ ఎలా కనబడుతుంది. అది యూ నీడ్ టు సీ. అది క్లియర్ అండి? సో మీరు మీరు చేయాల్సింది ఏంటంటే మెయిన్ థీమ్ సెలెక్ట్ చేసుకునే దగ్గర కొంచెం మీరు చూసుకోవాలి. అదొకటి స్టెప్ ఇంపార్టెంట్ స్టెప్. నెక్స్ట్ ఎలిమెంట్ ఒకటి బాగా నేర్చుకోవాలి. ఓకే. మీరు ఇవి గాని నేర్చుకోవడానికి ఆటోమేటిక్‌గా మీకు వెబ్‌సైట్ వస్తున్నట్టే. ఒక పేజెస్ క్రియేట్ చేయడం, ఆ పేజ్‌ని డిజైన్ చేయడం అలాగా యూజింగ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఓకే. బటన్ కావాలంటే బటన్ ఇస్తారు. స్పేసర్ కావాలంటే స్పేసర్ ఇస్తారు. ఓకే. ప్రోలో కిందవన్నీ ఉంటాయి. బట్ ఫ్రీలో మనం ఇవన్నీ వాడుకోవచ్చు. టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్, పారాగ్రాఫ్ పెట్టాలంటే ఇది పెడతా టెక్స్ట్ ఎడిటర్. క్లియర్ అండి? సో మీ దగ్గర ఇప్పుడు క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా! లెట్స్ స్టార్ట్ డూయింగ్ ద థింగ్స్. ఓకే. లెట్స్ స్టార్ట్ డిజైనింగ్. ఓకే. ఓకే. వన్ ఇంపార్టెంట్ థింగ్ అయితే మీరు అయితే మాత్రం ప్రాక్టీస్ చేయాలండి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు జస్ట్ నార్మల్‌గా మన క్లాసెస్ అయితే అయిపోతూ ఉంటాయి. బట్ మీరు ఆ ప్రాసెస్‌లో ప్రాక్టీస్ చేయలేదనుకోండి. మీకు గుర్తున్నట్టే ఉంటది. బట్ మళ్ళీ మర్చిపోయినట్టు ఉంటది. ఓకే. యాహ్! సో అందుకే ట్రై టు ప్రాక్టీస్ పారలెల్ విత్ ద క్లాసెస్. ఓకే. సో మోస్ట్‌లీ మనం వెబ్‌సైట్‌ది క్లియర్ చేసుకున్నాం. అండ్ మీకు డిజైన్ అనేది క్యాన్వా అనేది ఒకటి. ఈ 2 మాత్రం మీరు లాస్ట్ వరకు వదలకూడదు. ఓకే. ఎందుకంటే సరే. వెబ్‌సైట్ ఒకటి అనుకోని దాని మీద అలా రోజుకి ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ రండి. డిఫరెంట్ పేజెస్ క్రియేట్ చేయడం, డిఫరెంట్ లోగో అవి అప్‌లోడ్ చేయడం, బ్లాగ్స్ అవి అప్‌లోడ్ చేయడం అలాగా. అలాగే క్యాన్వాలో ఏవైతే డిజైన్ చేయాలో అవి డిజైన్ చేసుకోండి. రిఫరెన్సెస్ తీసుకొని. ఓకే. ఓకే. కన్సిడర్ దీస్ 2 ఆర్ లైక్ అసైన్‌మెంట్స్. సరే. మనం ఏవైతే క్లాసెస్‌లో డిస్కస్ చేద్దామో ఆ క్లాసెస్‌లో విల్ మేక్ ష్యూర్ డిస్కస్ దీస్ 2 థింగ్స్. ఓకే. ఓకేనండి. ఇంకేమైనా ఓకే. క్వెషన్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వెషన్స్? ఏం లేవు మేడం. సో ఒక్కసారి అయితే ఇవి చూడండి. మనం మీ మామూలుగా రేపు సేమ్ టైమేనా ఫ్రీ? సేమ్ టైమ్ అండి. ఓకే. డన్. మాక్సిమం అవుతుందిలెండి. ఒకవేళ ఏమైనా ఉంటే నేను చెప్తాను. బట్ సరే. అదర్‌వైస్ విల్ కంటిన్యూ. ఓకే. ఓకే. రేపు వి విల్ డిస్కస్ మోర్ అబౌట్ ఎస్‌ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అది విల్ స్టార్ట్. సరే అండి. ఓకే. ప్యారలెల్‌గా మీరు మాత్రం ఈట్లి మీద వర్క్ ఓకే. చేస్తే ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి గ్రూప్‌లో. సో దట్ ఓకే. ఎవరో సాల్వ్ చేస్తాను మీకు అది. సరే అండి. ఓకేనండి. డన్. ఓకే. బట్ గివ్ మోర్ టైమ్. ఓకే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు రోజుకొక డెఫినెట్లీ. 2 అవర్స్ ఇవ్వగలిగితే దట్ బెస్ట్. అట్‌లీస్ట్ మినిమమ్ 1 అవర్ అయినా ఇఫ్ యూ డూ దట్ విల్ బి మోర్ యూజ్‌ఫుల్. ఓకే. ఓకేనండి. యాహ్! సరే. డన్ కృష్ణ గారు. ఓకే. ఓకేనండి. యాహ్! థాంక్ యూ. బై.